రాయన్ గా వస్తున్న ధనుష్ 50వ సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. రాయన్ పేరుతో పవర్ఫుల్ గా ఉంది పోస్టర్. ఇక ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ కీ రోల్ లో నటించడం విశేషం. D50 రాయన్ ఫస్ట్ లుక్. తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా తన 50వ సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఇటీవల పొంగల్ కి కెప్టెన్ మిల్లర్ చిత్రంతో ఆడియన్స్ ను పలకరించిన ధనుష్ ఈసారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. రాయన్ సినిమా గురించి తెలుసుకునే ముందు ధనుష్, కమల్ హాసన్ ఇద్దరిలో ఎవరి సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. 1 ధనుష్, 2 కమల్ హాసన్. రాయన్ అంటే ఈ సినిమాకి రాయన్ అనే టైటిల్ పెట్టారు. దీనికి లీడర్ అని అర్థం వస్తుంది. ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ చాలా ఇంటెన్స్ గా కనిపించారు. ఫుడ్ ట్రక్ ముందు ఆఫ్రాన్ ధరించి చేతిలో ఓ ఆయుధాన్ని పట్టుకున్నారు. ఇక ఆ వెనుక ఉన్న ఫుడ్ ట్రక్ లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం కూడా ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. ఇటీవల రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ లో కీ రోల్ లో కనిపించిన సందీప్ కిషన్ ఇప్పుడు వరుసగా ధనుష్ 2వ సినిమాలో పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ కూడా ధనుష్ దే కావడం మరో విశేషం. ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఎస్ జె సూర్య, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, అనికా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నిత్యా మీనన్ 50 కోట్ల రెమ్యునరేషన్, సందీప్ కిషన్ 30 కోట్ల రెమ్యునరేషన్, వరలక్ష్మి శరత్ కుమార్ 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 60 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. 3 భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను ధనుష్ ట్వీట్ చేశారు. ఇక ధనుష్ చేతిలో రాయన్ కాకుండా మరో సినిమా కూడా ఉంది. తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ధనుష్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఇదే ఏడాది రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారు. ఇక రాయన్ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందని సమాచారం. ఇండియన్ 2 విలక్షణ నటుడు కమల్ హాసన్ వరుస చిత్రాలతో సందడి చేయనున్నారు. జూన్ 27వ తేదీన కల్కి చిత్రంతో రానున్నారు. అక్కడికి కొన్ని రోజులకే భారతీయుడు 2 మూవీ రిలీజ్ కానుంది. కోలీవుడ్, టాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో 1 కమల్ హాసన్ టైటిల్ రోల్లో వస్తున్న ఇండియన్ 2. ఈ సినిమా ఇప్పటికే మేకర్స్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేసిన ఇండియన్ 2 నుంచి గ్లిమ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ఇండియన్ 2 తో పాటు ఇండియన్ 3 కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకున్నట్టు ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయని తెలిసిందే. ఇండియన్ 2 విడుదలపై నెలకొన్న డైలమాకు చెక్ పడ్డది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నారు మేకర్స్. దీనిపై అధికారిక ప్రకటన రానుందట. అంతేకాదు ఇండియన్ 2 ఎండ్ క్రెడిట్స్ లో ఇండియన్ 3 ట్రైలర్ ను వేయబోతున్నారని సమాచారం. మొత్తానికి శంకర్ ఆలస్యమైన అభిమానులకు విజువల్ ట్రీట్ అందించేలా డబుల్ బొనాన్సాను సిద్ధం చేశాడని తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం బడ్జెట్ 200 కోట్లపైనే ఉందని సమాచారం. ఈ మూవీలో ఎస్ జె సూర్య, బాబీ సింహ, సిద్ధార్థ్, సముద్రకని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ, శంకర్ కీలక పాత్రలే పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేశారు కమల్. అయితే ఈ మూవీ షూటింగ్ అప్పుడెప్పుడో మొదలై ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ 30 కోట్ల రెమ్యునరేషన్లు అందుకున్నట్లు టాక్. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ సహా పలువురు నటిస్తున్న ఇండియన్ 2 సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ను ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో గ్రాండ్ గా కొన్ని రోజుల క్రితం ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఇండియన్ 1 కు ఏఆర్ రెహమాన్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ 2 చిత్రానికి మాత్రం కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ బాణీలు కట్టారు. అయితే ఇండియన్ 2 సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ మూవీ కోసం అనిరుద్, శంకర్ తొలిసారి వర్క్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఇండియన్ 2 సాంగ్స్ ను రెహమాన్ ఐకానిక్ కంపోజిషన్లతో కంపేర్ చేసి కామెంట్లు పెడుతున్నారు. భారతీయుడు పాటల్లో ఆకట్టుకోవడం లేదని చెబుతున్నారు. పారా, నీలోర్పం సాంగ్స్ డీసెంట్ గా ఉన్నప్పటికీ మిగతా పాటలు అంతగా నచ్చలేదని అంటున్నారు. ఇంకొందరు శంకర్ సినిమాల్లో ఆయన మ్యూజిక్ లెగసీ మిస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలోని జరగండి సాంగ్ ను గుర్తు చేస్తున్నారు. ఇండియన్ 2 కు అదిరిపోయే రీతిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని అనిరుద్ కు సూచిస్తున్నారు. ఇంకొందరు అనిరుద్, రెహమాన్ ఎప్పటికీ ఒకటి కాలేరని కామెంట్ చేస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ కాకముందే తన సినిమా పాటలతో మ్యాజిక్ క్రియేట్ చేశారు శంకర్. కానీ ఇండియన్ 2 మూవీ సాంగ్స్ తో అనుకున్నంత స్థాయిలో మాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయారు. అయితే మ్యూజిక్ ప్లాట్ఫామ్ స్పాటిఫైలో ఇండియన్ 2 ఆల్బమ్ కు 9 లక్షలకు పైగా స్ట్రీమ్స్ వచ్చాయి. 2024లో హైయెస్ట్ స్ట్రీమ్స్ అందుకున్న సినిమాగా ఇండియన్ 2 నిలిచింది. ఐట్యూన్స్ ఇండియాలో నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకుంది. తమిళ జూక్ బాక్స్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. మ్యూజిక్ సంగతి పక్కన పెడితే సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.